భగవతే వాసుదేవాయ ఆదినారాయణ. ఈనాటి మన అద్భుతమైన విజ్ఞాన ప్రయాణంలోకి స్వాగతమండి. నమస్కారం అండి. దేవుణ్ణి పిలవడానికి ప్రత్యేకంగా ఒక పూజాగది ఖచ్చితంగా ఉండాలా? ఆపదొచ్చినప్పుడు ఫలానా మంత్రమే చదివితేనే దేవుడు పలుకుతాడా? అసలు ఊపిరి ఆగిపోయేంత ఆపదలో ఉన్నప్పుడు మన మెదడు ఎలా పనిచేస్తోందనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. బహుశా మనందరికీ ఎక్కడో ఒక చోట విన్నట్లనిపించే గజేంద్రమోక్షం .pdf అనే ఒక అద్భుతమైన మూలాధారం ఆధారంగా ఈ విషయాలను విడమర్చి చూద్దాం. ఇది కేవలం ఒక పాత పురాణ కథ మాత్రమే కాదు సుమా. అవునండి, ఇది మానవ మనస్తత్వం గురించి, మనం అత్యంత తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చూపే స్పందన గురించి సాగే విశ్లేషణ. శరణాగతి అనే పదానికున్న అసలైన అర్థం ఇందులో దాగి ఉంది కదా. నిజమే. మన ముందున్న ఈ గ్రంథంలో ఏముందో, ఈ కథ మనకి ఏం చెబుతుందో తెలుసుకుందాం. అసలు ఈనాటి మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటారు? ఏంటంటే, ఈ ఉద్దేశ్యం చాలా లోతైనది, అలాగే మనందరి జీవితాలకు అన్వయించుకోదగినది కూడా. జీవితంలో కష్టాలందరికీ వస్తాయి, కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఏ దారి లేదు అనుకున్నప్పుడు భగవంతుణ్ణి ఎలా పిలవాలి అన్నది ఇందులో ముఖ్యం. ఓహో, అంటే పిలిచే విధానం కూడా ఉంటుందన్నమాట. అవును, అలా పిలిచిన వెంటనే భగవంతుడు ఎలా స్పందిస్తాడు అనేది ఒకటైతే, ఈ మొత్తం ఘట్టం వెనుక ఆ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేసింది అనేది ఇంకొకటి. అంటే ఒక ఏనుగు నీళ్లు తాగడానికి వెళ్తే మొసలి ఎందుకు పట్టుకుంది, ఎవరిని ఎందుకు ఆపదలోకి నెట్టారు అనేది కూడా. ఖచ్చితంగా అండి. ప్రతి చర్య వెనుక ఉన్న కర్మను బమ్మెర పోతన గారి మధురమైన కవిత్వం ద్వారా ఆ తాత్విక అంతరార్థాన్ని బేరీజు వేస్తూ అర్థం చేసుకోవటమే ఈనాటి మన లక్ష్యం. అద్భుతమండి. ముందుగా ఈ కథలోని మూలాల్లోకి వెళ్తే మొదటి అధ్యాయంలోనే ఒక అత్యంత ఆసక్తికరమైన సంఘటన కనిపిస్తుంది. గజేంద్రుడు అనబడే ఆ ఏనుగుల రాజు ఒంటరిగా లేదు కదా. లేదు, తన పరివారంతో భార్యాబిడ్డలతో కలిసి ఆ సరస్సులోకి దిగింది. అప్పుడే ఆ మొసలి కాలు పట్టుకుంది. ఆ పోరాటం ఒకరోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. కాని ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ ఏనుగు ప్రాణాపాయ స్థితిలో ఏ ఒక్క దేవుడి పేరు పెట్టి పిలవలేదు. అవును. ఓ శివుడా నన్ను కాపాడు, ఓ బ్రహ్మ సరస్వతి అని అనలేదు. ఓ నాగాంబరధరుడా, చంద్రకళాధరుడా, గరుడవాహనుడా అని ఏ ఆకారాన్ని వర్ణించలేదు కదా. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. కేవలం అంతటా వ్యాపించి ఉన్న ఒక నిరాకార పరమ జ్యోతి తత్వాన్ని మాత్రమే రక్షించమని వేడుకుంది. సృష్టి స్థితి లయకారకుణ్ణి అన్నమాట. అవును, శరణాగతి అనే పదానికున్న అసలైన మానసిక స్థితిని మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పారు. 1000 సంవత్సరాల పోరాటంలో ఆ ఏనుగు మొదట తన సొంత శారీరక బలం మీద ఆధారపడింది. అది పనిచేయకపోయేసరికి తన పరివారం, భార్య, బిడ్డలు కాపాడతారని ఆశించింది. కానీ ప్రాణం మీదకొచ్చేసరికి ఎవరూ సాయం చేయలేకపోయారు కదా. నిజమే. తన అహంకారం, తన బలమంతా శూన్యమని తెలుసుకున్న ఆ క్షణంలో వచ్చిన ఆర్తి అది. అందుకే ఏ ఆకారాన్ని పిలవకుండా ఎవనిచే జనించు జగమెవ్వని లోపలుండు అంటూ ఆ సృష్టికర్తను వేడుకుంది. ఏనుగు రక్షణ కోరుకుంది కాబట్టి ఆ స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు రావాలి. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు. ఆయన ఆ నీళ్లలో ఉన్నాడు, ముసలిలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, పక్కనే ఉన్న చెట్టులో కూడా ఉన్నాడు కదా. ఖచ్చితంగా అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్నప్పుడు అక్కడికక్కడే ప్రత్యక్షమై రక్షించవచ్చు కదా. ఎక్కడో వైకుంఠం నుండి పరుగున ఎందుకు రావాలి అంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. ఆ ఏనుగు ఒక కండిషన్ పెట్టింది. ఒక కండిషన్ పెట్టిందా? అంటే దేవుణ్ణి పిలుస్తూ కూడా ఒక షరతు పెట్టిందన్నమాట. అదేమిటి? అవును, ఆ ఏనుగు మనసులో ఏమనుకుందంటే, నా బాధ చూసి తనను తాను మర్చిపోయి పరుగెత్తుకొచ్చేవాడు కావాలి అని కోరుకుంది. ఓహో, అలా కోరుకుందా? అవునండి. ఆ ఆర్తికి తగినట్లుగా తన మూలస్థానమైన వైకుంఠం నుండి స్వామి పరుగు తీశాడు. అంతటా ఉన్నా సరే భక్తుడి కోరిక మేరకు ఒక రూపం దాల్చి తను ఉనికిని చాటుకుంటూ బయలుదేరాడు. భలే చెప్పారు. అంటే శరణాగతి అంటే మనలోని అహాన్ని పూర్తిగా వదిలేయటమన్నమాట. నేనేమీ చెయ్యలేను, అంతా నీవే అని భగవంతుడికి వదిలేసినప్పుడు భగవంతుడు కూడా తనను తాను మర్చిపోయి వస్తాడు అనడానికి ఇదొక గొప్ప ప్రతీక. అవునండి. దేవుణ్ణి పిలవడానికి ఫలానా రూపమే ఉండాలన్న నియమం లేదు. ఎక్కడున్నా సరే మనసులో ఎలాంటి కల్మషం లేని ఆర్తితో పిలిస్తే చాలు అన్న గొప్ప అభయాన్ని ఈ ఘట్టం మనందరికీ ఇస్తోంది. ఖచ్చితంగా. ఇక ఈ కథలో
స్వామి పరుగు తీసిన విధానం చదివితే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. అవునవును, పోతన వారి అక్షరాల సాక్షిగా భగవంతుని పరుగు ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా కళ్ల ముందు కదలాడుతుంది గదా. స్వామి వైకుంఠంలో లక్ష్మీదేవితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ఏనుగు పిలుపు వినగానే లక్ష్మీదేవికి కనీసం ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదాయన. చేతిలో ఎప్పుడూ ఉండే శంకుచక్రాలు తీసుకోలేదు, తన వాహనమైన గరుత్మంతుణ్ణి ఎక్కలేదు, తన జుట్టు విడిపోయినా పట్టించుకోలేదు కదా. లక్ష్మీదేవి పవిట కొంగును పట్టుకుని ఆడుకుంటున్న స్వామి ఆ కొంగును అలానే పట్టుకుని పరిగెత్తేశాడు. ఇది మనం మన దైనందిన జీవితంతో అన్వయించి చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం వ్యాసుల వారు సంస్కృతంలో రాసిన మూల గ్రంథానికి పోతనగారు రాసిన తెలుగు కవిత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని చూడాలి. అంటే ఏ రకమైన వ్యత్యాసం అంటారు? వ్యాసుల వారు స్వామి గరుత్మంతుడి మీద బయలుదేరాడు అని రాశారు. కాని పోతనగారు దాన్ని ఆంధ్రీకరించినప్పుడు భక్తుడి పట్ల భగవంతుడికుండే కంగారును మరింత గాఢంగా వర్ణించారు. ఆ సిరికింజెప్పడు శంఖచక్ర యుగము ననే పద్యం కదా? అవునండి. సిరికింజప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు అని రాశారు. అంటే ఏ పరివారానికి చెప్పకుండా అంత కంగారుగా పరుగెత్తాడు అని వర్ణించారు. ఈ పరుగును అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఇంట్లో ఎక్కడో ఆడుకుంటున్న పిల్లాడు కిందపడి పెద్దగా ఏడుపు మొదలు పెట్టగానే ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్న తండ్రికి ఆ ఆర్తనాదం వినపడితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చేతిలో ఉన్న పెన్నుని కింద పెట్టాలన్న స్పృహ కూడా ఉండదు. అవును, ఆ కంగారులో ఆ పెన్నుతో సహా పరిగెత్తుకు వెళ్తాడు కదా. అలాగే స్వామి ఆ ఏనుగు ఆర్తనాదం వినగానే చేతిలో ఉన్న లక్ష్మీదేవి కొంగును వదలడం కూడా మర్చిపోయి అలాగే పరిగెత్తాడు. ఈ పరుగును వర్ణించే అలవైకుంఠపురంబులో అనే పద్యం వెనుక ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నట్లు పండితులు చెబుతారండి. అవును, నేను కూడా ఎక్కడో విన్నాను. రామచంద్రుడికి సంబంధించిన సంఘటన కదా. కరెక్ట్. ఈ ఘట్టాన్ని రాస్తున్నప్పుడు పోతన గారికి ఆ పరమాత్మ పరుగును ఎలా వర్ణించాలో, ఆ కంగారును ఎలా పదాల్లో పెట్టాలో అర్థం కాలేదట. అలా ఆలోచిస్తూ కలం పక్కన పెట్టి సంధ్యావందనానికి వెళ్ళినప్పుడు ఆ సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే పోతనగారి రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశారన్నది ఒక ప్రబలమైన విశ్వాసం. అవునండి, ఆ పద్యంలో అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉండబట్టే అది శతాబ్దాలుగా ఎంతో మందికి నిత్య పారాయణ యోగ్యంగా మారింది. ఆ పద్యం చదువుతుంటేనే మనకు ఆ కంగారు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పరుగులో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన మరో విషయం ఉందండి. చెప్పండి. స్వామి చేతిలో అమ్మవారి కొంగు ఉండిపోవడంతో ఆమె ఆయన వెనకాలే పరుగెత్తాల్సి వచ్చింది కదా. ఈ పరుగులో ఒకచోట చదివాను, అమ్మవారు పడుతున్న కష్టాలను ప్రకృతి కూడా అపార్థం చేసుకుందని. అది నిజమేనా ఉంటారు? అవునవును, ఇది పోతనగారి కవితా చాతుర్యానికి పరాకాష్ట అని చెప్పాలి. స్వామి అడుగులో అడుగు వేస్తూ ఆమె పరుగెత్తలేక అగచాట్లు పడుతోంది పాపం. ఆవిడ కమ్మలు గట్టిగా ఊగుతున్నాయి కదా. పరుగు తీస్తుంటే స్వామి భుజాలకున్న చందనం బూడిద ఆమెకు అంటుకుంటోంది. పవిట జారిపోతోంది. నడుము వడ్డాణం వదిలై గడగడ గంటలు మోగుతున్నాయి. ఆ కంగారులో ఆమె ముఖానికున్న అలంకారమంతా చెమటకు కరిగిపోతోంది. పాపం, ఆవిడ పరిగెడుతుంటే ప్రకృతి ఎలా స్పందించిందో పోతనగారు చాలా అద్భుతంగా వర్ణించారు కదా. ఆమె అందమైన ముఖాన్ని చూసి ఒక పెద్ద పద్మం అనుకుని అందులోని తేనె తాగడానికి తుమ్మెదలొచ్చాయట కదా. అవునండి, తన ఎర్రటి పెదవి చూసి బాగా పండిన దొండపండు అనుకుని చిలుకలు వాలడానికి ప్రయత్నించాయి. ఆమె ఆకర్షణీయమైన కళ్ళు చూసి ఆకాశగంగలోని చేపలు ఇవి తమ జాతికి చెందిన చిన్న చేపలు అనుకుని దగ్గరకొచ్చాయట. వక్షోజాలను చూసి చక్రవాక పక్షులొచ్చాయి. వీటన్నిటినీ తన చేతులతో తోసుకుంటూ ఆమె ముందుకు వెళ్లిన తీరు నిజంగా అద్భుతమండి. ఖచ్చితంగా. ఈ వర్ణన వింటుంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితిలో కూడా మన పెదవులపై ఒక చిరునవ్వు వస్తోంది కదా. లోకమాతకు ఆ రోజు ఎంత కష్టమొచ్చిందో అనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా ఆమె మనసులో భర్త మీద కోపం లేదు కాని చాలా అయోమయం ఉంది కదా. అదే కదా, ఆ కంగారు పరుగులో లక్ష్మీదేవి మనసులో సాగుతున్న సంఘర్షణను పోతనగారు చాలా సూక్ష్మంగా పట్టుకున్నారు. స్వామి ఎవరికీ చెప్పకుండా వాహనం కూడా లేకుండా ఇలా ఎందుకు పరిగెత్తుతున్నాడు అని. మళ్ళీ ద్రౌపది లాంటి భక్తురాలికెండు సభలో కష్టమొచ్చిందా అని ఆవిడ అనుకుంది కదా. అవును, రాక్షసులు ఎవరైనా వేదాలను ఎత్తుకుపోయారా, లేదా ప్రహ్లాదుడు లాంటి భక్తుడి కోసం ఎవరిపైనైనా దండెత్తుతున్నాడా అని ఆవిడ ఆశ్చర్యపోతున్న తీరు ఆవిడలోని మాతృమూర్తి తత్వాన్ని తెలియజేస్తోంది. వెనకాల వస్తున్న దేవతలు కూడా అసలు ఏం జరిగిందో అమ్మవారిని అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఆవిడే కంగారుగా ఆయాసపడుతూ పరిగెడుతోందని ఆగిపోయారు. కరెక్ట్ అండి. కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న ఒక మహా అద్భుత దృశ్యంలా ఉందిది. విష్ణువు ముందు పరిగెడుతున్నాడు,
ఆయన వెనుక లక్ష్మీదేవి ఇబ్బంది పడుతూ వస్తోంది. ఆ వెనుక శంఖచక్రాలు, ఆ వెనుక గరుడుమంతుడు, నారదుడు, దేవతలు ఇదంతా చూసి వేరే లోకాల్లో ఉన్న దేవతలు చాలా ఆశ్చర్యపోయారు కదా. అవును, అదొక విశ్వరూప దర్శనం లాంటిది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటే విశ్వంలో ఏదో పెద్ద ఆపద వచ్చింది భక్తుడికి అనుకుని భక్తితో నమో నారాయణాయ అనే ఆకాశం నుండే నమస్కరించారు. ఈ సన్నివేశాల కూర్పు నిజంగా పోతనగారి వర్ణనా చాతుర్యానికి గొప్ప నిదర్శనమండి. సరే, ఆ పరుగు ముగిసింది. స్వామి ఆ సరస్సు దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం వేగానికి మొసలి గొంతు తెగిపోయింది. అవును, కాని ఇక్కడ నన్ను కదిలించిన అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం మరొకటి ఉంది. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా సరే, తన శరీరమంతా రక్తం కారుతున్నా సరే, ఆ ఏనుగు తన తొండంతో అక్కడే ఉన్న ఒక తామర పువ్వును తీసుకుని స్వామి పాదాలపై పెట్టింది కదా. అవునండి, ఇది ఆత్మసమర్పణకు పరాకాష్ట అనిపిస్తోంది. ఆ తామర పువ్వు సమర్పించడం గొప్ప విషయమే గాని దాని తర్వాత జరిగిన పరిణామం గురించి భాషాపరంగా, కవితాపరంగా ఇంకో అత్యంత ఆసక్తికరమైన కోణముందండి. అదేంటి? ఈ సంఘటనలో స్వామి ప్రయోగించిన సుదర్శన చక్రం మకరం అనే మొసలిని చంపేసింది గదా. ఆ తర్వాత సృష్టిలో మకరం అనే పేరున్న వారందరూ తీవ్రమైన భయానికి లోనయ్యారట. ఆ పేర్లలో మకరమున్నవారు భయపడటమేంటి? ఇదొక విచిత్రమైన ఊహలా ఉందే. అసలు ఎవరు భయపడ్డారంటారు? ఇది మన కవి సార్వభౌముడి అద్భుతమైన కల్పనండి. జ్యోతిష శాస్త్రంలోని మకర రాశి వారు భయపడి సూర్య భగవానుడి వెనుక దాక్కున్నారట. అరేరే. కుబేరుడి దగ్గరున్న నవనిధులలో ఒకటైన మకరనిధి వెళ్లి కుబేరుడి ఖజానాలో దాక్కుంది. సముద్రంలో ఉండే ఇతర మొసళ్లన్నీ ప్రాణభయంతో ఆదికూర్మం అంటే తాబేలు రూపంలో ఉన్న విష్ణువు వెనుక దాక్కున్నాయి. అద్భుతం. ఒక సంఘటన తాలూకు ప్రభావాన్ని ప్రకృతి బ్రహ్మాండం మొత్తం ఎలా ఫీలయ్యాయి అని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణండి. ఇలాంటి ఊహాత్మక వర్ణనలు బహుశా ఎక్కడా చూడలేం మనం. అవును. సరే, ఇప్పుడు ఈ కథలో మరో కీలకమైన లోతైన మలుపు చూద్దాం. అసలు ఈ ఏనుగు ఎవరు? ఈ మొసలి ఎవరు? ప్రపంచంలో ఇన్ని కోట్ల ప్రాణులు రోజూ పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ఖచ్చితంగా జంతువులు ఒకదానికొకటే వేటాడుతూనే ఉంటాయి. కాని కేవలం ఈ ఏనుగుకి మాత్రమే అంతటి స్వామి వచ్చి మోక్షం ఎందుకిచ్చాడు? ఒక ఏనుగుకి వైకుంఠ ప్రాప్తి కలగడం వెనుక ఉన్న మర్మమేమిటి అంటారు? ఇక్కడే మన సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ప్రవేశిస్తుందండి. గత జన్మల విషయాలు ఇందులో స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. ఈ ఏనుగు సాధారణ జంతువు కాదు. ఓహో, ఇంకెవరు? ఇది పూర్వజన్మలో పాండ్య దేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు. ఆయన చాలా భక్తిపరుడు. ఒకసారి ఆయన తన ఆశ్రమంలో మౌనంగా కూర్చుని అష్టాక్షరి మంత్రం జపం చేస్తున్నాడు. ఆ సమయంలో ఏదో జరిగింది కదా? అవును, ఆ సమయంలో అగస్త్య మహాముని అక్కడికొచ్చాడు. ఆ మహారాజు జపంలో ఉండి ఆ మునిని గౌరవించలేదు. కనీసం స్వాగతం పలికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళివ్వలేదు. అంటే పాపం ఆయన జపంలో ఉండి చూసుకోలేదేమో కదా. ఏమో, కాని ఆ రాజు మౌనాన్ని అహంకారంగా భావించిన అగస్త్యుడు, నీవు జ్ఞానివైనా సరే మందబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి ప్రాపంచిక బరువులతో ఉండే ఏనుగు జన్మెత్తాలి అని శపించాడు. పాపం ఒక చిన్న పొరపాటు వల్ల అంతటి మహారాజు ఏనుగుగా మారాల్సొచ్చిందనమాట. మరి ఆ మొసలి నేపథ్యమేంటి? దానికి ఈ సరస్సులో ఏనుగు కాలు పట్టుకోవాల్సిన అవసరమేమొచ్చింది? మొసలి కూడా సామాన్యమైనది కాదండి. పూర్వజన్మలో హుహు అనే పేరున్న ఒక గంధర్వుడతడు. ఒకనాడు ఈ నీటిలోనే తన స్త్రీలతో జలకాలాటలాడుతూ మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ తరువాత ఆ ఆటల సమయంలో అదే సరస్సులో పక్కనే స్నానం చేస్తున్న దేవల మహర్షిని చూశాడు. ఆ మహర్షిని ఎగతాళి చెయ్యాలనుకుని నీళ్లడుగున వెళ్లి దాక్కుని ఆ మహర్షి కాలు పట్టుకుని లాగాడు. నీళ్లలో కాలు పట్టుకుని లాగే క్రూరమైన స్వభావం చూపించాడు కాబట్టి ఎప్పటికీ నీటిలో ఉంటూ అందరి కాళ్లు లాగే మొసలి జన్మెత్తాలని ఆ మహర్షి శపించాడు. ఆ గంధర్వుడే మొసలిగా మారి అదే సరస్సులో ఉండిపోయాడు. ఇక్కడ గత జన్మల కర్మలను ప్రస్తుత పరిస్థితులతో ముడిపెట్టి చూస్తే ఒక అద్భుతమైన సత్యం బోధపడుతుంది కదా. ఈ కర్మ సిద్ధాంతం మనకు చెప్తున్న పాఠమేమిటి అంటారు? ఇదంతా తెలుసుకోవడం వల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనం చేసిన కర్మల ఫలితాలు ఎక్కడికి పోవు అన్నదే ఇందులో దాగి ఉన్న నగ్న సత్యం. ఇంద్రద్యుమ్నుడైన మహారాజు పూర్వజన్మలో చేసిన భగవన్నామ స్మరణ ఆ పుణ్యం వృధా కాలేదు. అవును, ఆ ఏనుగు రూపంలో ఉన్నప్పుడు తను ఉపచేతనలో నిక్షిప్తమయ్యి ఉండి ఊపిరి ఆగిపోయే చివరి క్షణాల్లో బయటకు వచ్చింది కదా. ఖచ్చితంగా ఆ పుణ్యమే అతన్ని కాపాడి దేవుణ్ణి సరైన రీతిలో పిలిచేలా చేసింది. ఆ విధంగా అతనికి ఏకంగా మోక్షమే లభించింది. ఏనుగులో ఉన్న జీవుడు విష్ణువులో కలిసిపోయాడు.
మరి మొసలి సంగతేమిటి? దానికి మోక్షం రాలీదా? రాలేదండి. ఆ మొసలి భగవంతుని చక్రం చేత సంహరించబడినప్పటికీ దానికి మోక్షం రాలేదు. ఆ మొసలి కేవలం తన పాత గంధర్వ రూపాన్ని మాత్రమే పొంది తిరిగి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. ఎందుకంటారు? ఎందుకంటే మొసలి కాళ్ళు లాగిందొక చెడు ఉద్దేశంతో కదా. దానికి శరణాగతి అనే ఆలోచన లేదు. కర్మ అనేది ఎంత నిక్కచ్చిగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ ఘట్టం ఒక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. సరైన సమయంలో మన కర్మలు మనల్ని కాపాడతాయి లేదా శిక్షిస్తాయి. మనం ఈ జన్మలో చేసే ప్రతి చిన్న మంచి పని, ఆలోచన మన ఖాతాలో జమయ్యి ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లో మనకు అప్రయత్నంగా సరైన మార్గం చూపిస్తుంది. కరెక్ట్గా చెప్పారు. ఎంత లోతైన అర్థం దాగి ఉందో కదా. ఇక ఈ కథను ముగించే ముందు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుందండి. సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు లేదా ఏవైనా ఆధ్యాత్మిక గ్రంథాలలో ఫలశ్రుతి అంటే ఆ గ్రంథాన్ని చదవడం వల్ల కలిగే లాభం గురించి గ్రంథ రచయితలో లేక ఎవరో మహర్షిలో చెబుతారు. కానీ గజేంద్ర మోక్షం విశిష్టత వేరు కదా. అవునండి. దీని ఫలశ్రుతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు. ఇది చరిత్రలో చాలా అరుదైన విషయం. ఏ రచయితో, వ్యాసుడో, పోతనో చెప్పినది కాదు. ఆయనే స్వయంగా చెప్పారా? అవును. గజేంద్రుడికి మోక్షమిచ్చిన తర్వాత ఆ సంతోషంలో పరమాత్మ స్వయంగా ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథ వింటారో, మననం చేసుకుంటారో వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తానే వివరించాడు. భగవంతుని నోట వచ్చిన మాట కాబట్టి దీనికి అంతటి విశిష్టత ఉంది. ఆ ఫలశ్రుతిలో స్వామి ఇచ్చిన వరాలు చూస్తే మానసిక పరంగా ఎవరికైనా గొప్ప ఉపశమనం కలుగుతుంది కదా. ఎవరైతే ఈ కథను అర్థం చేసుకుని మననం చేసుకుంటారో వారి పీడకలలు అంటే నిద్రలో వచ్చే దుస్వప్నాలు పోతాయని చెప్పాడు. అవును. అలాగే ఎవరికైనా గ్రహ దోషాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి సంపదలు కలుగుతాయని చెప్పారు. అయితే వీటన్నిటికంటే మరీ ముఖ్యమైన వరం ప్రతి మనిషి కోరుకునేది మరొకటుంది కదా. నిజమేనండి. ప్రతి మనిషికి మరణం తథ్యం. కాని అంత్యకాలంలో అంటే ప్రాణం పోయేటప్పుడు పడే మానసిక, శారీరక బాధ వర్ణనాతీతం అని శాస్త్రాలు చెబుతాయి. అయితే ఈ గజేంద్ర మోక్షం శ్రద్ధగా విన్నవారికి లేదా చదివిన వారికి ఒక గొప్ప వరముంది. అదేంటి? ఒక పండు చెట్టు తొడిమ నుండి ఎంత సునాయాసంగా ప్రశాంతంగా రాలిపోతుందో అంత అప్రయత్నంగా ఎలాంటి బాధ లేకుండా ప్రాణం శరీరంలోంచి పోతుంది అన్న అభయాన్ని స్వయంగా ఇచ్చారు. అద్భుతం. మానవ జీవితంలో ప్రశాంతమైన మరణం కంటే గొప్పవరం ఏముంటుంది అంటారు? వింటుంటేనే ఎంతో ప్రశాంతత చేకూరుతోంది. అవునండి. ఈ మొత్తం గజేంద్ర మోక్షం కథను సంక్షిప్తంగా చూస్తే ఇది కేవలం ఒక జంతువును దేవుడు కాపాడిన కథ మాత్రమే కాదు. మన ఆంతరంగిక ఆర్తి, నిష్కపటమైన శరణాగతి మరియు సత్కర్మల ప్రాముఖ్యతను వివరిస్తుంది. నిజమే. బాహ్యమైన ఆడంబరాలు, పూజామందిరాలు, మంత్రతంత్రాల కంటే మనస్సులోని అంతర్గతమైన స్వచ్ఛత ఎంత ముఖ్యమో తెలుపుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏ దారి కనిపించని గజేంద్రుడి లాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటారు కదా. ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అప్పుడు మనల్ని కాపాడేది మన పూర్వకర్మలే మరియు అహాన్ని వదిలేసిన ఆ నిష్కల్మషమైన పిలుపు మాత్రమే అని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. అవునండి. ఈ కథ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరి మనస్సులో ఒక లోతైన ఆలోచన రాక మానదండి. గజేంద్రుడి కాలు పట్టుకుని లాగిన ఆ మొసలి కథ విన్నాం మనం. ఆ మొసలి ఆ గజరాజును నీటి మడుగులోకి లాగింది. కాని మనందరి జీవితాల్లోకి వస్తే ఆ అదృశ్యం అసలు ఏంటి అని కదా. అవునండి. సంసారం కష్టాలు, అప్పులు, బాధ్యతలు అనే మడుగులోకి మనల్ని లాగుతున్న ఆ అదృశ్యమైన మొసలి ఏంటి? ఏ అహంకారం, ఏ తీరని కోరిక, ఏ అకారణమైన భయం మనల్ని రోజూ అఘాతంలోకి లాగుతోంది? ఒకసారి ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. బహుశా మనందరికీ ఆ అదృశ్య మొసలి బారి నుంచి బయటపడటానికి ఆ నిరాకారమైన పరమజ్యోతి తత్వపు పిలుపు ఖచ్చితంగా అవసరమేమో. చాలా చక్కగా చెప్పారు. ఎప్పట్లాగే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలన్న ఉత్సాహంతో ఈనాటి ఈ విజ్ఞాన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నామండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.